आनन्दतत्त्वनिधि सार अरुणा करुणा परमतव रमणा आनन्दतत्त्वनिधि सार अरुणा करुणा परमतव रमणा आनन्दतत्त्वनिधि सार अरुणा करुणा परमतव रमणा मायालोक निद्रले पोग नेन्यन्तन्न वास्तवं చెప్పే आनन्दतत्त्व निधि सार अरुणा करुणा परमतव रमणा అహమనే చెడు కరిగి ఆత్మజ్ఞానం కలగ మౌనమదే పలుకాయే మాయా తెరలు తొలగ ఆనందతత్వ నిధి సార అరుణా కరుణా పరమతవ రమణా పుట్టుకతో జీవితం సాగరం లాంటిదే పుట్టుకనే ఈ స్థితి మార్చు సద్గతి నీవే ఆనందతత్వ నిధి సార అరుణా కరుణా పరమతవ రమణా పూర్ణమదియేలే పూర్ణమిదియేలే అంత పూర్ణములే పుట్టుకదే పూర్ణమే ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 పూర్ణమదియేలే పూర్ణమిదియేలే అంత పూర్ణములే పుట్టుకదే పూర్ణమే పూర్ణమే మాతయి పూర్ణమే లోతయి పూర్ణమన్న మాటే సంపూర్ణమేలే భగవాన్
शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा భగవాన్ अरुणाचल शिवा 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 आनन्दं ददानन्दं धनं धनं नं ददा आनन्दं ददानन्दं धनं धनं दानं द आनन्दं ददा आनन्दं ददानन्दं ददानन्दं ददा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ अरुणाचल शिवा అన్నయ్య, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని ఒకరోజు దైవ దర్శనం దొరికినట్టు అనిపించింది నాకు. భగవాన్ యొక్క చూపులు, ఆ తేజస్సు, అది చూడలేక నా తలను దించుకున్నాను. మనసులో 1000 ప్రశ్నలు. ఆ ప్రశ్నల్ని వినకుండానే నాకు జవాబు దొరికింది. ఆ చూపుల్లో అన్నయ్య, ఇక ఈ ఆశ్రమమే నా నివాస స్థలం. చంచలమైన ఈ మనసుకి ఒక ప్రశాంతత దొరికింది. ఓం నమో భగవతే రమణాయ. భగవాన్ని మొదటిసారి చూసిన వారు ఎవరైనా సరే వాళ్ళకి ఏర్పడే అనుభవం సూర్యనాగమ్మకు కలిగిన అనుభవంలాగే ఉంటుంది. Yes, yes. Even Paul Benton has mentioned a similar experience. And Meeru, you've been very fortunate to have been in close proximity with Bhagavan. yes. క్లోజ్ ప్రాక్సిమిటీ అని చెప్పడం కుదరదు. అప్పుడప్పుడు వారిని అలా చూశాను. Anyway, ఇంకా 2 days లో రమణాశ్రానికి వెళ్తున్నావు కదా? Is there any dress code for that? మీరంటున్నట్టు డ్రెస్ కోడ్ కంటే రమణాశ్వరంలో పాటించాల్సింది సైలెన్స్ మాత్రమే. Oh. ప్రశాంత నిశ్శబ్దమే మనకు దొరికే అనుభవ జ్ఞానం. ఇంకా చెప్పాలంటే భగవానికి అన్ని విషయాలు తెలుసు, శారీరకంగాను మానసికంగాను. ఉమ్, Oh, okay. ఎక్కువగా ఆయన ధరించింది గోచే మాత్రమే. మనం ధరించే దుస్తుల మీద ఆయన శ్రద్ధ చూపలేదు. దుస్తులు వదిలేయండి, ఈ ఒంటి మీదే శ్రద్ధ చూపలేదు. మహర్షికి సరైన అర్థమంటే అది భగవాన్ రమణ మహర్షి. Yeah, okay. But I'm having another doubt. ఇలాంటి పుణ్యస్థితిని పొందడానికి ఆయన ఏం ప్రాక్టీస్ చేశారు? Any chanting of mantras? Can you tell me something about it? మీకొచ్చిన ఈ సందేహం ఇంకా కొంతమందిలో ఉంది. మంత్రాలకు తంత్రాలకు విరుద్ధంగా సిద్ధపురుషుల్లా ఉండిపోయారు. ఉదాహరణకి భగవాన్ శ్రీ రామకృష్ణ అష్టాంగ యోగము, తాంత్రిక సాధన నేర్చుకున్నారు. ఇదే విధంగా సిద్ధి పొందిన మహాత్ములు ఇండియాలో చాలామంది ఉన్నారు. కాని భగవానేమో హఠయోగం, రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం,
కర్మయోగం ఈ విధమైన ఎలాంటి ముఖ్యమైన సాధనాలు ఫాలో అవ్వలేదు. అంతదాకా ఎందుకు, పాటలు, ఆటలు, ఊపిరి పీల్చుకోవటం, కన్నీరు చిందించడం, ఆసనాలు వేయడం, కాయకల్పం తినలేదు. ఎలాంటి ఒక అభ్యాసాన్ని తను ఆచరించలేదు. ఇలాంటి ఏమీ చేయకుండా మాటకి మనసుకి దొరకని ఆత్మ అనుభూతి ఆయనకు దొరికింది. ఎస్, యూర్ రైట్. చెప్పకముందే ఏది యోగ శిఖరమో అందులో భగవాన్ స్థిరంగా ఉన్నారు. ఈ స్థితి వారికి ఆరంభంలోనే దొరికింది. ఆత్మ శోధన చేసుకుని మనసుని నిలకడంగా ఉంచుకుని ఆత్మ పరిపూర్ణత చెందినవాడు భగవాన్ రమణ మహర్షి. నేను చాలాసార్లు విన్నాను, ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలని భగవాన్ చెప్పినట్టుగా విఎస్ఐ కూడా తన పుస్తకంలో రాశారు. యాక్చువల్లీ నేను, నాన్న, అమ్మ, తాతయ్య, బామ్మ, నాన్న బామ్మ ఆర్ బిగ్ ఫాలోవర్స్ ఆఫ్ భగవాన్. కానీ అశ్విని మాత్రం షీఈస్ అన్ ఎక్సెప్షన్. తన్నెందుకురా ఇందులోకి లాగుతున్నావు? మనం రమణ మహర్షి గురించి మాట్లాడుకుందాం. బావుగారు, రమణ మహర్షి చెప్పిన సూక్తుల గురించి చెప్తాను. మనసు బాహ్య విషయాలకి వశం కాకుండా హృదయంలో అణిచి ఉంచుకోవడమే సుఖం. నేను అనే అహాన్ని వదిలేస్తే తాను అనే శక్తి తనుగా వస్తుంది. దాన్నే పట్టుకుని అందులోనే ఉండిపోవడం ఆత్మానందం అని భగవాన్ చెప్పేవారు. మీరందరూ మళ్ళీ మళ్ళీ రహమణ మహర్షి గురించి మాట్లాడుతుంటే ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ క్యూరియస్. లైక్, ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? ఒక కొండపైన వెళ్ళి కూర్చొని ఏమీ మాట్లాడకుండా కానీ ఈ లోకమే అతని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్స్ క్వైట్ స్ట్రేంజ్. Exactly. Paul Brinton also had similar thoughts about the sadhus and gurus. ఇండియాకి వచ్చి ఎవరెవరినో మీట్ అయ్యారు, but he was not at all convinced till he met Shankaracharya of Kanchi, and that was a turning point in his life. Please come. Your Holiness, I seek your blessings. Your Holiness has been very kind to receive me. His Holiness understands your English, but he is too afraid that you may not understand his one. That is why he prefers to translate his answers. Yes, I quite understand that. Well, లోకంలో ప్రస్తుత రాజ్యాల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎప్పుడు సరి అవుతాయి? పరిస్థితి సరవడం అనేది వేగంగానూ సులభంగానూ జరగదు. కాలక్రమేణా అది జరుగుతుంది. ఇట్ ఈస్ టైమ్ బౌండ్. పెద్ద పెద్ద దేశాలు నాశనం చేయగల ఆయుధాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రతి సంవత్సరము ఎన్నో నిధులతో ఖర్చు చేస్తున్నందువలన ఈ లోకాన్ని ఎలా సరిదిద్దగలం? I have noted that. There has been much talk about disarmament today. Does that count? మీ యుద్ధ నౌకుల్ని బహిష్కరించినా కూడా, ఇప్పుడున్న ఫిరంగుల్ని తుప్పుపట్టేలా చేసినా కూడా ఈ యుద్ధాన్ని ఆపలేరు. చేతిలో కర్రలు పట్టుకున్నైనా సరే ఈ జనాలు యుద్ధం చేస్తారు. If you scrap your battleships and let your canals rest, it will not stop war. People will continue to fight, even if they have to use sticks. అలాగైతే లోకాన్ని బాగు చేయడానికి ఎలాంటి మార్గం ఉందని మీరు అనుకుంటున్నారు? సులభమైన మార్గము ఉన్నది. ఆధ్యాత్మిక రీతిలో ఒక దేశం మరో దేశాన్ని అర్థం చేసుకోవాలి. యజమానులు పేదవాళ్ళని అర్థం చేసుకోవాలి. దాని ద్వారా మాత్రమే మంచి ఆలోచన కలుగుతుంది. ఇలాంటి మంచి ఆలోచనలు రావడం వల్లనే నిజమైన శాంతియు, ఒకరికొకరు మధ్యనున్న పోట్లాట మర్చిపోయి మంచి జరుగుతుంది. That seems far off. Our outlook is hardly cheerful then. అదేంటంటే
మీరు చెప్పేది సులభంగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అందువలన మాకు ఏ విధంగానూ మనశ్శాంతి దొరకదని మేము ఒక నిర్ణయానికి రావచ్చునా? అలానే అనుకోవద్దు. మన అందర్నీ ఏలే భగవంతుడు అనే శక్తి ఈ ప్రపంచంలో ఉంది. భగవంతుడు అని ఒకడు ఉన్నా సరే అతన్ని వశం చేసుకోవడం అంత సులభమైన పని కాదుగా. మానవ సముదాయంలో ఎప్పుడూ దేవుడు ప్రేమ పంచుతూనే ఉంటాడు. ప్రేమ నిండిన చోటులో ఆ దేవుణ్ణి చూడొచ్చు. జడ్జింగ్ బై ది అన్హ్యాపీనెస్ అండ్ wretchedness afflicting the world today, he has nothing but indifference. అలా అనుకోవడం కుదరదు. సహనంతో ఉన్నవాడు రాబోయే భవిష్యత్తుని లోతైన చింతనతో చూస్తాడు. భగవంతుడు మానవ రూపంలో జన్మించి అతి కొద్ది కాలంలోనే ఈ చిక్కులన్నిటినీ తీర్చేస్తారు. ఇది కూడా నోట్ చేసుకోండి. పెద్ద సామ్రాజ్యాల మధ్యన ఏర్పడిన విద్వేషాలు, కోట్లాది మంది పేద ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతకాలం అధికం అవుతుందో అప్పుడు మార్పుకి ఒక సందర్భం కలుగుతుంది. రాసుకున్నారా? దైవీగ శక్తి కల ఒక మానవుడు అప్పుడే జన్మిస్తాడు. ఈ కష్టాలన్నిటికీ ఆ మానవుని ద్వారా ఒక ముగింపు కలుగుతుంది. అందులో సందేహమే వద్దు. ప్రతి దేశములోనూ ఇలాంటి అవతార పురుషులు జన్మించి మనుషుల్ని కాపాడతారు. భౌతిక శాస్త్రంలో ఉన్న న్యాయంలాగా ఈ మార్పు ఈ లోకంలో అంచులంచులుగా పెరుగుతుంది. ప్రజల యొక్క నాస్తిక సిద్ధాంతాల వలన తన గురించి తెలియని అయోమయంలోనూ ఎంత వేగంగా కష్టాలు వ్యాపిస్తాయో అంతే వేగంతోనే ఈ లోకాన్ని కాపాడ్డానికి దైవశక్తితో ఆ మనిషి ఉదయిస్తాడు. Then, do you expect to someone arise in our times too? అలాగైతే మన కాలంలో కూడా అలాంటి మనిషి అవతరిస్తారని తమరు అనుకుంటున్నారా? అవును, మా దేశంలోనే అలాంటి అవతార పురుషుడు జన్మించొచ్చు. The inner world is so cruel and the spiritual darkness is so thick that an inspired man of God is surely arise. అలాంటి అవతారానికి ఇప్పుడు అవసరం వచ్చింది. లోకంలో అజ్ఞాన చీకటి అధికంగా వ్యాపించింది. మీ ప్రజలు ఇప్పుడు చాలా నీచమైన పరిస్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ప్రతి మనిషి హృదయంలోనూ ఆత్మశక్తి నిండిపోయి ఉంది. ఆ శక్తి అనేది చివరికి అతన్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. But there are ruffians in our western cities who behave as though there are indwelling demons inside them. పై దేశాలలో ఇప్పుడు మనుషుల హృదయాల్లో పిచాచాలే కదా కొలువుంటున్నాయి. వాళ్ళ చేష్టలు కూడా అలాగే కదా ఉంటున్నాయి. ఈ విషయాలను తమరి దృష్టిలో ఎలా చూస్తున్నారు? మానవ వర్గాన్ని అలా కించిపరిచి మాట్లాడవద్దు. వాళ్ళ అలా పుట్టిన పరిస్థితిని బట్టి వాళ్ళలా తయారవుతున్నారు. నిజానికి ఎవ్వరూ అంత భయంకరమైన వాళ్ళు కాదు. పరిస్థితిని బట్టి వాళ్ళంత భయంకరంగా నడుచుకోవాల్సి వస్తుంది. Would you like people to introduce spiritual principles in their worldly dealings then? తమరు మనుషుల లోక జీవనంలోనే దైవత్వాన్ని నింపగలరని అనుకుంటున్నారా? అవును, అది కూడా సాధ్యమని అనుకుంటున్నాను. అదే అందరికీ ఆఖరి కాలంలో తృప్తిని కలిగించే ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం కూడా అంత తేలిగ్గా లభించదు. దైవీక శక్తి పొందిన మనిషి ఈ లోకంలో ఎంత ఎక్కువ శాతం జన్మిస్తారో అంతకంటే రెట్టింపుగా ఈ లోకంలో ఈ ఆలోచన వేగంగా వ్యాపిస్తుంది. దైవతన్మయం ఉన్న మహానులు ఈ భారత ప్రజలు గౌరవంగా ఆరాధిస్తారు. ఇదే విధంగా ఈ లోకంలో ఉన్న అన్ని దేశాలు నడుచుకుని ఆ మహానులు చూపించే బాటలో నడిస్తే ఈ లోకం క్షేమంగా ఉంటుందన్న దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు.
ఇప్పుడు ఈ లోకంలో మంచి కీడు ఈ రెండూ ఈ ప్రపంచమంతా వ్యాపించున్నాయి. ఇక ముందు పుట్టబోయే తరం వాళ్ళు డిసెండెంట్స్ నాగరికంతో గొప్ప సిద్ధాంతాలు పాటిస్తూ సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని నేను దృఢంగా నమ్ముతున్నాను.